దిస్ ఇస్ శ్రావణి అండి. ఈ రోజు మనం ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాము. ఈ రోజు మొత్తం ఆటోలన్నీ బంద్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి రీజన్ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల ఫ్రీ బస్ అని చేయడం వల్ల దానివల్ల ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి బస్కి ఎగబడుతున్నారు. దానివల్ల ఆటో వాళ్ళు మా పొట్ట కూడు అంటే మా పొట్టను కొట్టేశారు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక ఆటో అన్న మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. అన్న మీ పేరు? రమేష్ అండి. రమేష్ గారు, అన్న మీరు ఆటో ఎప్పటి నుంచి నడుపుతున్నారు? నేను 2008 నుంచి. మరి 2008 నుంచి నడుపుతూ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పారు కదా, దీనివల్ల మీకు ఎంత అంటే ఎటువంటి ప్రాబ్లం అవుతుంది? చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. మొన్న రీసెంట్గా మేము ఆటోలు తీసుకున్నాం. ఇప్పుడు ఫైనాన్సులు కూడా కట్టలేకపోతున్నాము. అప్పుడైతే ఒక 1000-1500 అవుతుండే ఫైనాన్సులు, రూమ్ కిరాయి ఎల్లగొట్టుకుంటుంటుంది. ఇప్పుడేమో ఫైనాన్సులు ఎవి కూడా కట్టుకోలేకపోతున్నాం. గ్యాస్కు మా తినడానికే సరిపోతున్నాయి డబ్బులు. అంతకుమించి అయితే ఏం జరుగుతలేవు. ఇప్పుడు మీరు ధర్నా చేయడం వల్ల మీకు ఎటువంటి లాభం వస్తుందని అనుకుంటున్నారు? అంటే ధర్నా చేయడం వల్ల ఏం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? ధర్నా చేయడం వల్ల అంటే న్యాయం జరుగుతుందేమని ధర్నా చేస్తారు మేడం. కొంతమంది చాలామంది చేస్తారు, ధర్నా చేస్తారు. కానీ ఇప్పటికీ చాలాసార్లు చేసిండ్రు కానీ ఏం ఉపయోగం అయితే లేదు. సీఎం హెల్ప్ చేస్తామని అన్నారు కానీ ఇంకా హెల్ప్ చేస్తామని హామీ అయితే ఇవ్వలేరు ఇంకా. అన్న ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అసలు ఓటు వేసే ముందు మేము ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు వస్తుందో అప్పుడే మేము ఈ పథకాల గురించి చెప్పాము. అప్పుడు యాక్సెప్ట్ చేసి మా అందరికీ ఓటు వేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు ఎందుకు అసలు దీన్ని ఇంత ఇదిగా చేస్తున్నారు అనే క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. దీనికి మీరేమంటారు? ఏమో మేడం, నడుస్తాయేమో అనుకున్నాం. అంతగానం ఎక్కువ ఇంతగానం నాశనం అయిపోతుందని అనుకోలేము మేమైతే. దందా ఇట్లా ఇంతగానం ఖరాబ్ అవుతుందని అనుకోలేము మేము. ఇట్లా అవుతుంది అనుకుంటే మేము కూడా వేయకపోతుంటాం. మరి సరే, దీనికి మీరు ఏం రెమెడీ కోరుకుంటున్నారు? ఇప్పుడు ఫ్రీ బస్సు వల్లనే మాకు చాలా ఇబ్బంది మేడం. ఇప్పుడు ఓలో బుక్ చేసుకునే వాళ్ళు కూడా బుక్ చేసుకుంటలేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి లింగంపల్లి వెళ్ళాలంటే ఇక్కడ మామూలుగా 20 రూపాయలు పెట్టి సర్వీస్ ఆటోకి వస్తున్నారు. ఆ నుంచి బస్సు ఎక్కేసి లింగంపల్లి వెళ్ళిపోతున్నారు. లేకుంటే వేరే ఎట్లా ఇప్పుడు బస్సులు లేనప్పుడు అయితే ఇక్కడికి బుక్ చేసుకునే వాళ్ళు మాకు 200-300 వచ్చేటి లింగంపల్లి వెళ్తే. ఇప్పుడు అట్లాంటి సౌకర్యాలు ఏం లేవు. వాళ్ళు ఆ బస్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆయన సీఎం గారు హెల్ప్ చేస్తామని అన్నారు. ఆటో వాళ్ళకి ఏం నాశనం చెయ్యము, మేము కూడా దానికి ఏదన్నా ఒకటి సృష్టిస్తాము. ఓలా ఊబర్ లెక్క ఏదన్నా ఇస్తాము, నెలకు మంత్లీ లెక్క ఏదన్నా ఒకటి ఇస్తామని చెప్పారు. ఆ న్యాయం కోసము ర్యాలీ చేస్తారు కానీ ఇక అది అవుతుందా కాదా మాకు తెలియదు. ఇక ఇంకొక న్యూస్ అన్న, కేటీఆర్ అంటే కేసీఆర్ గారు ఈ మధ్య కంటే రీసెంట్గా ఒక టాక్ వచ్చింది. ఆటో వాళ్ళ తరపున నేను వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తాను ఆటో వాళ్ళకి అని అంటున్నారు. నిజమేనా? మీకు తెలిసిందా? మాకైతే తెలియదు మేడం. మరిగా మాకైతే తెలియదు. కాకపోతే ఆయన ఎమ్మెల్యే, ఆయన పేరు ఏం పేరు ఉన్నది, ఆయన ఆటో తీసుకొని అసెంబ్లీకి వెళ్ళారంట చూడండి. ఆయన ఒక్కడే వెళ్ళాడని తెలుసు, అంతేగాని మాకు ఇది హామీ ఇస్తామని చెప్పింది అయితే లేదు. మాకు తెలియదు. స్పందన ఏంటి మేడం? మాకు న్యాయం కావాలి. ఏ పార్టీ అయినా మాకు అవసరం లేదు మేడం. మాకు న్యాయం కావాలి. న్యాయం ఎక్కడ చేస్తే అక్కడే వెళ్తాం మేము. ఎందుకంటే న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు. మరి మాకు ఎందుకంటే మాకు ఆటో న్యాయం చేస్తే వాళ్ళకి వెళ్తాం మేము. అసలు సపోజ్ ఇప్పుడు ఫ్రీ బస్ అనేది వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒకవేళ న్యాయం అంటే మీరు ఆటోకి ఎటువంటి న్యాయం కావాలనుకో, పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. ఏ విధంగా మీరు న్యాయాన్ని ఆశిస్తున్నారు మేడం? ఇప్పుడు సీఎం ఏమన్నా మాకు రికమెండేషన్ చేసి ఏమన్నా నెలకు మంత్లీ లేక ఇప్పుడు ఒంటరి మహిళకి ఇట్లా ఇస్తున్నారు కదా, అట్లా ఇస్తారా? మరి ఆటో యూనియన్కి ఇంత ఇస్తారా? మరి లేకపోతే ఇంకేమన్నా డీజిల్ ధరలకి ఇట్లా తగ్గిస్తారా? లేకుంటే ఏమన్నా ఇంకొక యాప్ ఇట్లా ఓలో ఊబర్ లేక యాప్ పెట్టి దాంట్లో అమౌంట్ ఎక్కువ ఇచ్చి యూజ్ చేస్తారా? మరి ఎట్లా చేస్తారా అనేది మాకు తెలియదు. ఇక మరి మేము ఆ విధంగా కావాలని కోరుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే మీ పరిస్థితి ఏంటి? ఇలా కంటిన్యూ అయితే ఏం లేదు మేడం. ఇక ఆటోలు అమ్మేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక మా పరిస్థితులు అయితే ఘోరం అయిపోతాయి. తినడానికి తిండి కూడా దొరకదు ఇక లాస్ట్ మాకైతే. మీ పేరు? చెన్నై మేడం. చెన్నై. ఓకే, చెన్నై గారు, మీరు ఇప్పుడు ఆటో ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు? నేను 5 ఇయర్స్ నుంచి నడుపుతున్నాను మేడం. 5 ఇయర్స్ నుంచి నడుపుతున్నాను. అవును మేడం. ఓకే, ఇప్పుడు ఎంత పెట్టి కొన్నారు? ఇది అప్పుడు 2 లక్షలు పెట్టి కొన్నా మేడం. ఓకే, ఈఎంఐ అయిపోతుందా? ఈఎంఐ ఉంది మేడం, ఇంకా ఈఎంఐ ఉంది. మరి ఇప్పుడు ఆటో ఎప్పుడైతే ఫ్రీ బస్ అని చెప్పారో మీకు ఆటో పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది మేడం. చాలా అంటే చాలా. ఇంతకుముందు డీజిల్ ఓను అంత ఓను 1000 రూపాయలు తమ్మేసుకుంటారు మేడం. ఇప్పుడు 500 కూడా అవుతలేదు మేడం. చాలా ఇబ్బందులు పడ్డాం మేడం. ఈఎంఐ కట్టే పరిస్థితి కూడా లేదు మేడం. మీ ఫ్యామిలీ దేని మీద ఆధారపడింది? ఆటో మీదే మేడం. మా ఫ్యామిలీ స్కూల్ ఫీజు, రూమ్ రెంట్ అన్ని దేని మీద ఆధారపడినాం మేడం. ఇప్పుడు 500 కూడా వస్తలేదు మేడం. ఏం చేయాలో తెలుస్తలేదు మేడం. ఏదో మేడం మాకైతే దారి చూపెట్టాలి మేడం. గవర్నమెంట్ చూపెట్టాలి మేడం. మాకైతే గవర్నమెంట్ చూపెట్టాలి. వేరే ఏదైతే ఏది లేదు మేడం. దీనిలో నమ్ముకొని ఉన్నాం మేడం. మేము దీనిలో నమ్ముకొని ఉన్నాం కాబట్టి మాకు గవర్నమెంటే దారి చూపెట్టాలి మేడం. ఇప్పుడు ఆటో వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ గెలవాలి అనే ఇచ్చారు. దేనికి? వీళ్ళు పథకాలు ఇచ్చారు కాబట్టి ఆ పథకాలను చూసి మీరు అందరూ ఓటేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇంత నెగిటివ్ అయిపోయింది?
అదంటే ఇక ఏమో మేడం, అది తెలియదు కానీ మాకైతే ఏదో చూపెట్టాలి మేడం. అన్న మీరు కాంగ్రెస్ కావాలని ఓటేశారు, కాంగ్రెస్కు ఓటేసి పథకాల కోసమే ఆయన్ని గెలిపించారు అవునా? మరి ఇప్పుడు ఎందుకు ఇంత నెగిటివ్, దేనికోసం? మేడం కాంగ్రెస్ కోటేసినాం అంటే మార్పు కావాలి, డిఫరెంట్గా ఏదైనా ఉంటుంది. మాకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందా అని మేము చేసినాం మేడం. కాకపోతే మాకు ఇంత బస్సులకు ఇట్లా అని మాకు తెలియదు మేడం. అట్లా అయిపోయింది మేడం. అంటే ఇప్పుడు అందరికీ నచ్చింది, ఒక ఆటో వాళ్ళకి మీకు ప్రాబ్లం ఉంది. ఆటో వాళ్ళకనే కాదు మేడం, ఇది ఓలా ఊబర్, అది బైక్ వాళ్ళకు అందరికీ ఇబ్బంది వచ్చింది మేడం. బస్సులలో కూడా చాలా మంది లేడీస్ కొట్టుకుంటున్నారు మేడం. చాలా మంది వాళ్ళకు కూడా ఇబ్బందే మేడం. మగవాళ్ళకి అసలు కూర్చొని ఇస్తలేరు మేడం, అసలు నిలబడి కూడా ప్లేస్ లేదు మేడం. అట్లాంటి పరిస్థితి వచ్చింది, ఏం చేయాలి మేడం? మాకైతే మొత్తానికైతే దారి చూపెట్టాలి మేడం. ఏదైనా ఒకటి ప్రభుత్వం ఏదైనా దారి చూపెట్టాలి మేడం. అంటే ఎలాంటి దారి ఆశిస్తున్నారు మీరు? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదైనా ఉపాధి కల్పించాలి. మా దాంట్లో కూడా మేము డిగ్రీ అయిపోయిన వాళ్ళం కూడా ఉన్నాం మేడం. ఇందులో ఓన్లీ ఏం చదువుకునే వాళ్ళం కాదు మేడం, డిగ్రీ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, అన్ని అయిపోయిన వాళ్ళు కూడా చదువుతున్నాం మేడం. అన్న మీ పేరు? మొహమ్మద్ వాజిద్. మహమ్మద్ వాజిద్ భయ్యా, మీరు ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు? 25 ఇయర్స్ అయింది. 25 ఇయర్స్. ఓకే. ఓన్ ఆటో? ఇది సొంతం కాదు, కిరాయి ఆటో. కిరాయి ఆటో. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అని చెప్పి పెట్టారు, దానివల్ల మీ ఆటో రన్నింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది మేడం? 400 కిరాయి ఉంది ఆటోది. ఇంట్లో ఒక 500 ఇవ్వాలి. అయితే పొద్దున్న 7 గంటలకి ఇంటి నుంచి వస్తే సాయంత్రం 10 గంటల దాకా అంత అవుతలేదు, 1000 రూపాయలు అవుతలేదు, లాస్ అవుతుంది. ఇప్పుడు కిరాయి ఒక 9,000 ఇట్లా అప్పు అయిపోయింది నా ఓనర్కి. కాంగ్రెస్కి వేసినాం. మరి ఓటు వేసినప్పుడు ఓట్లు అప్పుడే చెప్పారు కదా పథకాలు ఇవి ఉన్నాయి, ఫ్రీ బస్ అని చెప్పి, అప్పుడు ఎందుకు మీరు దీన్ని చేయలేదు? మాకు అట్లా అర్థం కాలే కదా మేడం, అంతా తెలియలేదు కదా. లేడీస్కి ఫ్రీ అంటే మొత్తం ఇది కారోబారే డల్ అయిపోయింది మాది. ఇప్పుడు కారోబార్ అయితే లేదు, ఏమైతే లేదు. అప్పుడు అంటే బస్ ఫ్రీ లేకుంటే కనీసం అయినా 1200 1500 ఇట్లా చేసి కిరాయా డీజిల్ మొత్తం గ్యాస్ వేసి ఒక 800 అయినా మిగులుతాయి మాకు. ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, చేయడం వల్ల ఏం న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏమో అది మా యూనియన్కి తెలుసు, సార్ వాళ్ళకి పెద్దోళ్ళకి తెలుసు. ఏమి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి ఇచ్చారు, మీకు ఏ న్యాయం కావాలనుకుంటున్నారు? మాకైతే కారోబార్ కావాలి. ఓ నెలకి సంవత్సరంకి ఏమి ఇస్తా అన్నారు కదా సారు, ఏమి ఇస్తారో ఏమో అది కూడా కన్ఫర్మ్ కాలే. అదే ఏమో ఏదో ఒకటి కావాలి. ఇది గ్యాస్ చేసిన 500 చెప్పిండ్రు, కానీ బ్లాక్లా తీసుకున్నాను నేను 1200. బుక్ చేస్తే 6 7 రోజులు అవుతుంది బుక్ చేస్తే, సడన్లీ అయిపోయింది. నా దగ్గర ఒకటే సిలిండర్ ఉంది, అర్జెంట్ ఉంది నాకు, తీసుకున్నాను నేను బ్లాక్లో తీసుకున్నాను. కరెంట్ అయితే నాకు 900 వచ్చినాయి. ఇంకా తగ్గలే. చెప్పిండు కదా వచ్చే నెల నుంచి కట్ అవుతాను. ఆటోది బాగాలేదు. మరి ఎలా ఆటోది ఇప్పుడు ఫ్రీ బస్ చేస్తే మీ ఆడవాళ్ళకి బాగుంది, మరి మీకు బాగాలేదు, ఏం చెప్తారు, ఏమని అంటారు? ఈ బస్ ఫ్రీ అంటే అర్థం అవుతుంది, తీయాలి. అది బస్ ఫ్రీ అంటే అది కుదరదు. అది విజయవాడ నుంచి వచ్చి టీ తాగిపోతున్నారు హైదరాబాద్లో లేడీస్లు మొత్తం. బస్ ఫ్రీ అని 24 అవర్స్ టైం పోతుంది, కానీ ఫ్రీ చాయ్ తాగాలి బస్లో వచ్చి అని వచ్చేస్తున్నారు వాళ్ళు. ఆధార్ కార్డు ఉంది, బస్ ఫ్రీ ఉంది మాకు అంటున్నారు. బస్ ఫ్రీ ఉంది, బస్లో వెళ్ళిపోతామండి. ఎలా ఇప్పుడు కష్టం నడుస్తుంది అమ్మా, అప్పులు అవుతుంది. అందుకే ఇగో ఇట్లా కూర్చున్నా ఇక్కడ చెట్టు కింద, ఏమన్నా దొరికితే సవారీ పోదామని అట్లా నడుస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.